కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చరిత్ర నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియదు కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే సమయంలోనే స్కూళ్ళ యాజమాన్యాలను బెదిరించి స్కూళ్ళ యాజమాన్యాల దగ్గర చందాలు వసూలు చేసుకొని ఆయన దెబ్బకి స్కూళ్ళు పెట్టాలంటేనే ప్రైవేటు స్కూళ్ళు భయపడి బెదిరించిపోయిన సంఘటనలు జిల్లా ప్రజలందరికీ తెలియనివి కావు. అలాంటి వ్యక్తి, అలాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నీవా మా గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడేది? ఎన్టీ రామారావుకి నమ్మకస్తుడిగా ఉంటూ నాచారం స్టూడియోలో డబ్బులు నీ మనుషుల చేత డబ్బులు దొంగిలించిన గనుడివి నీవు కాదా? ఆ విషయాన్ని ఆ రోజు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని ఇప్పటికీ నీకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నది వాస్తవం కాదా? ఇదంతా జిల్లా ప్రజలకి అందరికీ తెలిసిన విషయాలే. అంతేకాకుండా మర్రి చెన్నారెడ్డి గవర్నర్గా ఉన్న సమయంలో, తమిళనాడు గవర్నర్గా ఉన్న సమయంలో నువ్వు రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు నిర్వహించి ప్రజలందరినీ మోసం చేసిన ఘన చరిత్ర నీది. నీవు ఈరోజు తగుదునమా అంటూ ఈరోజు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు. నీకు అసలుకి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు ఎక్కడుంది? ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ సందర్భాల్లోనే ఈరోజు అతను టికెట్ కోసం ఎంతోమందికి నాయకుల్ని ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళకి సపర్యలు చేసి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి నువ్వు. ఈరోజు నీ చరిత్ర జిల్లా ప్రజలకు తెలియంది కాదు. అంతేకాకుండా ఈరోజు మాట్లాడితే కల్తీ మద్యంలో కాకాని ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు, చంపించాడని మాట్లాడుతున్నావు. ఈరోజు అధికారం నీ చేతిలో ఉంది, అధికార పార్టీ నీది. ఈరోజు జిల్లాలో అధికారం వచ్చి 2 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. అయితే మాటకొస్తే ప్రతిసారి కల్తీ మద్యం చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మేము ఒక్కటే అడుగుతున్నాం నిన్ను, ఈరోజు అధికారం నీ చేతిలో ఉండి నువ్వు ఊరికినే మాట్లాడడం కాదు కావాల్సింది. నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీలో చావ ఉంటే ఈరోజు కల్తీ మద్యానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎక్కడైనా సరే ఒక్కడైనా కల్తీ మద్యం వల్ల చనిపోయాడని నువ్వు నిరూపించగలిగితే పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతామని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. ఎందుకంటే ఏదో నీ ఉనికి కోసం నువ్వు మీ తెలుగుదేశం పార్టీ మంత్రుల దగ్గర లేదా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పొందేదానికి మాటకొస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి అనవసరమైన అర్ధరహితమైన వార్తలు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు గతంలో నువ్వు నెల్లూరు జిల్లాలో నువ్వు చేసే ప్రతి పనికి పార్టీ ఈరోజు నాకు ఈ సంవత్సరం టికెట్ ఇస్తుంది, ఈసారి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి 2 ఏళ్ల పాటు చందాలు వసూలు చేస్తావు. మిగతా 3 ఏళ్ళు ఆ చందాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే నీవు ఈరోజు మా గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందే తప్ప మరొకటి కాదు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకం లాంటిది ఆయన రాజకీయ జీవితం. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఒక చిన్న అరమరిక కూడా కనబడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో జిల్లాలో విద్యాభివృద్ధికైతేమి, జిల్లా అభివృద్ధికైతేమి వినూత్నమైన మార్పులతో విద్యాభివృద్ధిలో కొత్త పనులకు శ్రీకారం చుట్టి ఈరోజు విద్యాభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారం లేకున్నప్పటికీ, ప్రభుత్వ సంబంధం లేకుండానే ఎంపీ నిధులతోనూ పంచాయతీ నిధులతోనూ అనేక రకాలుగా పంచాయతీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నది గోవర్ధన్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయం. సర్వేపల్లి నియోజకవర్గం గురించి నీకు ఏం తెలుసునని, సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి అంతా ఎవరో చేశారు, ఏదో చేశారని మాట్లాడుతూ ఉన్నావు. సర్వేపల్లి నియోజకవర్గం గురించి నీకు ఏమీ తెలియదు. కాబట్టి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా సలహా ఇస్తున్నా. అంతేకాకుండా ఈరోజు గతంలో నెల్లూరులో చిట్ ఫండ్ కంపెనీ పెట్టింది నీవా కాదా? చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన పెట్టుబడికి 2 అంతలు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రజల్ని మోసం చేసి చివరికి
పెట్టిన పెట్టుబడులు కూడా ఇవ్వకుండా ప్రజల్ని దగా చేసిన గనుడివి నువ్వు. ఆ సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కూడా నమోదైనాయి. కాబట్టి నీ చరిత్ర నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. నువ్వేదో నీ ఉనికి కోసం మాట్లాడే మాటలు నీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కేవలం ప్యాకాట్లో జోకర్ లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో నీ పరిస్థితి. నువ్వు ఏదో మాట్లాడితే గోవర్ధన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతావు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదానికి నీ స్థాయి ఎంత, నువ్వెంత? రోజు కార్పొరేట్కి ఎక్కువ, కౌన్సిలర్కి ఎక్కువ, కార్పొరేట్ తక్కువ నువ్వు. కాబట్టి నువ్వు నీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే గ్యాస్ ఆధారిత కర్మాగారం కృష్ణాపట్నంకు వస్తుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరి గతంలో క్రిప్కో వచ్చేసింది, క్రిప్కో పనులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే మాట్లాడారు. ఈ రోజుకి దాదాపు 2 ఏళ్ళుగా వస్తున్న క్రిప్కో అతిగతి లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రచారం ఆర్భాటంగా ఉంటుంది తప్ప పనులు కనబడడం లేదు. దాని దృష్ట్యా మాట్లాడడం తప్ప మీరు మాట్లాడే ముందు ఆ కర్మాగారాన్ని తెచ్చి చూపించితే బాగుంటుంది తప్ప ఊరికే ప్రచారం కోసం మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కొందరు పెద్ద మనుషులు రుణమాఫీ చాలా బాగా జరిగింది, దీనికి సవాలు విసురుతున్నాం మేము, గోవర్ధన్ రెడ్డిని ఎక్కడికైనా రమ్మని మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి అవసరం లేదు మీకు. మీరు ఎక్కడైనా సరే, మీ ఆత్మకూరు కావచ్చు, జిల్లాలో ఏ గ్రామంలో అయినా సరే, ఏదైనా ఒక గ్రామాన్ని మీరు యూనిట్గా తీసుకోండి. ఆ గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగిందని మీరు నిరూపిస్తే, జరగలేదని మేము నిరూపిస్తాం. జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతాం. దానికి గోవర్ధన్ రెడ్డి అవసరం లేదు. ఈరోజు రుణమాఫీ పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈరోజు రుణమాఫీ జరిగిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. కొన్ని వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్, వాళ్ళ రుణమాఫీ ఉపశమన పత్రాల్లోనే కొన్ని తేడాలు ఉన్నాయి. పైన 3 పేర్లు వస్తే కింద ఏరే వాళ్ళకి పేర్లు ఉన్నాయి. ఇట్లాంటి అనేక లోపాలు ఉన్నాయి. రుణమాఫీ కూడా ఎన్నికల ముందు మీరు బేషరతుగా ప్రతి ఒక్కటి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత తూతూ మంత్రంగా రుణమాఫీ చేసేం అనిపించారే తప్ప పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవం, ఇది రైతులందరూ కూడా తెలిసిన సత్యం. అలాగే నీరు చెట్టు కార్యక్రమం, ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం ఏ విధంగా ఉందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి దోచిపెట్టే కార్యక్రమే తప్ప అభివృద్ధి గురించి చేసే కార్యక్రమం కానే కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసే పనులన్నీ కూడా గతంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులనే మళ్ళీ ఈరోజు అదే పనులని నీరు చెట్టు కింద చిత్రీకరించి బిల్లులు చేసుకుంటున్నారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోనే వెంకటాచలం మండలంలో సర్వేపల్లికి సంబంధించి ఒక చోట చెరువులో మట్టి తీసుకొచ్చి 3 ఎకరాలు ప్రభుత్వ ఒక ల్యాండ్ని డెవలప్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి అనేకమైన మా దగ్గర ఉదాహరణలతో సహా ఉన్నాయి. కాబట్టి మీరు నిజాయితీగా ఉంటే ఈ నీరు చెట్టు కానీ అలాగే రుణమాఫీ కార్యక్రమాల మీద కానీ బహిరంగంగా చర్చకి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈరోజు కేవలం మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.